జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడ ప్రాంతంలో క్షుద్ర పూజల కలకలం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. అర్ధరాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో పాటు పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా రాత్రి సమయంలో గలిలో మంత్రాలు చదువుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రజలు రాత్రి వేళలో బయటకు రావడానికి భయపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో అగంతకులను గుర్తించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. వెంటనే పోలీసులు స్పందించి ఈ ఘటనపైన లోతుగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. మొత్తం అది చేస్తున్నారు సూత్ర పూజలు. మరి ఆ పూజలు చేస్తున్నారు. వారు ఎవరో ఏం కథనో మరి ఇక్కడ సీసీ కెమెరా లేకపోయా ఏం లేకపోయా మాకేం భయం అవుతుంది. ఇక్కడ ఇంటి కూడా షాపు నా కొడుకు వచ్చే వరకు ఈ మొత్తం ఇది ఇట్లా కనిపిస్తుంది. మనకేం తెలుసు ఇక తెలియదు, ఎవరన్నది తెలియదు. నాకు మొన్న పాటాకులలో వచ్చి 12 కొట్టక పట్టవాటికి 2 గాళ్ళు ఆరదాపుకొని పట్టు వరిసి దించిపోతుండు. ఆడేవాడు బండి ఆపిండు, ఆడ బ్యాగ్ పెట్టుకున్నాడు, అందులో దించిపోసుకుంటే ఏరిండు. మరి అన్ని ఒకసారి దొరకట. నిన్న వచ్చి ఆకులు తెంపుకొని పోయిండు. మరి ఆడేనా ఇక్కడికి వచ్చినోడు నిన్న జిల్లడాకులు తెంపిండు. ఈ చెట్టు కూడా కొబ్బరికాయలు కొట్టిండ్రు, నిమ్మకాయలు పెట్టిండ్రు. అది అప్పుడప్పుడు ఒక కోడిగుడ్డ 2 కోడిగుడ్లు కొట్టిపోతాను. గింత ఘోరంగా చేయలేన్నాడు. ఆ చుట్టూ కూర్చుండి చేసిర్రా పూజ, మరి చేసుకొచ్చిన ఉమ్మరిపోయినరా అంటే